ఏ సీజన్ అయినా ఎక్కువగా తినాల్సినవి ఆకుకూరలు. కానీ ఒకే రకంగా చేస్తూ ఉంటే తినడానికి బోర్ కొడుతుంది కదా! ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. నోటికి కమ్మగా టేస్ట్ చాలా బావుంటుంది. ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 6, 7 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ జీలకర్ర, 5, 6 రెమ్మల కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే 10 వెల్లుల్లిపాయలని వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్‌గా పొడి చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, హాఫ్ కప్పు తరిగిన ఆనియన్, రుచికి సరిపడా ఉప్పు వేసి ఆనియన్స్ మగ్గాక పసుపు, ఒక కట్ట తోటకూరను శుభ్రంగా కడిగి కాడల్ని సన్నగా, ఆకుల్ని కాస్త పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కలుపుతూ తోటకూర నుంచి వచ్చే వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించి ముందుగా గ్రైండ్ చేసిన పొడిని వేసి మంచిగా కలుపుకొని మరో నిమిషం మూత పెట్టి మగ్గనిచ్చి దింపేయాలి. ఈ తోటకూర ఫ్రై మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.